చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రజలకి షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 14 లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రం దివాళా తీసి అప్పుల పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, కానీ నేను అప్పు చేయను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 సుమారుగా 237 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము, అత్యధిక డబ్బు ఇస్తాము, సూపర్ 6 ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ ఎప్పట్లాగే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకనంటే గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ 40 ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాటిని తుంగలో దొక్కి ప్రజలకి ఇచ్చిన హామీలతో పని లేదు అని చెప్పి 5 ఏళ్ళు నడిపించేసి 5 ఏళ్ల చివర మళ్ళీ ఎలక్షన్కి ముందు తాయిలాలు ఇచ్చే విధంగా ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ 40 ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు. ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి, అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించి, సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను, లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చేతులు ఎత్తేయడం మీరు అందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, నేను సంపద సృష్టిస్తాను, ఇదే కదా ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాట. ఎలక్షన్ అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 7 నెలల్లో చేసినటువంటి అప్పు 1,20,000 కోట్ల రూపాయలు. మరి ఆయన అప్పు చేస్తే మీరు సంపద సృష్టిస్తామని చెబితే మీరు సృష్టించాల్సింది సంపద కదా, మరి మీరెందుకు అప్పు ఈరోజు 1,20,000 కోట్లు 8 నెలల్లో తీసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6, తల్లికి వందనం, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అదేవిధంగా దీపం పథకం, సిలిండర్ ఇస్తాను, ఉచిత 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, ప్రతి ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి, ఇలా సూపర్ 6 పథకాలు ఎలక్షన్ ముందు చెప్పి మేము సంపద సృష్టించి ఇవన్నీ చేస్తామని గతంలో చెప్పి ఈరోజు అప్పులు చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, సంపద సృష్టించిన తర్వాతే మేము పథకాలు అమలు చేస్తామంటున్నారు. అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలట, అభివృద్ధి చేయాలట, సంపద సృష్టించాలట, అప్పుడు పథకాలు ఇవ్వాలట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో విజన్ 2047 అంటున్నారు. అంటే 2047లో అప్పటికి సంపద సృష్టించి అప్పటికి పథకాలు ఇస్తారా? ఎలక్షన్కి ముందు
రాష్ట్రం అప్పులు తెలీదా? లేకపోతే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు తెలీదా? మరి ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, నేను గ్యారంటీ, మీ బాబు షూరిటీ ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా? అలాగే లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలాగుందో మనం కూలంకుషంగా చర్చించుకున్నాము. ఇప్పుడు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే విధంగా ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకున్నాము. అన్నీ తెలిసే ఈరోజు మేము ఈ మేనిఫెస్టోని పెట్టాము. రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము నెరవేర్చకపోతే సామాన్యుడు ఎవరైనా సరే మా చొక్కా కాలర్ పట్టుకొని మమ్మల్ని నిలదీసేలాగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి లోకేష్ గారు చెప్పలేదా? ఈరోజు మీరు చెప్పినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. ఎలక్షన్కి ముందేమో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత ఏమో 13 లక్షల కోట్లు అన్నారు మీ మేనిఫెస్టోలో, తర్వాత ఏమో 12 లక్షల కోట్లు అన్నారు, గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు 12 లక్షల కోట్లు అన్నారు, మళ్ళీనేమో 10 లక్షల కోట్లు అంటున్నారు. చూస్తే మీరు బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు 6,46,531 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి మార్చి 31, 2024కి ఆంధ్ర రాష్ట్ర అప్పులన్నీ 6,46,531 కోట్లు. ఇందులో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు కాదు. 2019 మార్చి 31 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రాష్ట్ర అప్పు 3,13,018 కోట్లు. ఎంత? 3,13,018 కోట్లు. 6,46,531 కోట్లలో నుంచి 3,13,018 కోట్లు తీసేస్తే ఎంత? 3,33,513 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసినటువంటి అప్పు 3,33,513 కోట్లు మాత్రమే. అది కూడా బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్ కలిపి. అయితే మీరు చెప్పిన 14 లక్షల కోట్లు అప్పు ఎక్కడా? 10 లక్షల కోట్లు ఎక్కడా? 12 లక్షలు ఎక్కడా? మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పేపర్స్లోనే 6,46,000 కోట్ల రూపాయలు. మీరు ఇచ్చినటువంటి బడ్జెటే కదా ఇది, మీరు ఇచ్చినటువంటి బడ్జెటే కదా. ఈ బడ్జెట్లోనే పయ్యావుల కేశవ్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి లెక్కలే కదా. 6,46,000 కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి, అంటే 2024 మార్చి 31కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు 3,13,018 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, అప్పుల విషయంలో మీరు చెప్పింది 100% తప్పు. అబద్ధాలు చెప్పారు. ఎలక్షన్ ముందు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి పథకాలని చెప్పి జగన్ కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోనే, జూలై నెలల్లోనే బడ్జెట్ సమావేశాల్లో చూస్తే భయం వేస్తుంది, ఖజానాను చూస్తే భయం వేస్తుంది. పథకాలు ఇవ్వలేని ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు. 8 నెలలు అయింది, ఓపెన్ అయిపోయారు. ఎందుకంటే ప్రజల్లో ఎలాగో నెగిటివ్ వస్తుంది కాబట్టి అది గమనించారు. గమనించి కట్టుకథలు, కనికట్టులు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి ఈరోజు ఈ కట్టుకథలు అల్లుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఈ రాష్ట్రంలో, కరోనా అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో వచ్చింది, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చింది. కరోనా అనేది ఒక ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల జీతాల్లో కోత వేయలే. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇస్తానన్న టైంలో, ఇవ్వాలన్న టైంలోనే నేరుగా ఒక బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అయితే సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అటువంటి కరోనా వచ్చి అంత సంక్షోభంలో కూడా ఒక్క పథకాన్ని ఆపలే. ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎటువంటి సంక్షోభం లేకుండా, ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా,
కరోనా లాంటి విపత్తులు ఏవి లేకపోయినా కూడా ఈరోజు వచ్చిన 8 నెలల్లోనే పథకాలు ఇవ్వాల్సి వస్తుందని, హామీలు నెరవేర్చాల్సి వస్తుందని ఈరోజు కట్టుకథలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం మీ అవివేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కోసం ప్రతి ఒక్క హామీ ప్రజలకు నెరవేర్చాలా? ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ప్రతి ఆఫీసుల్లో కూడా మేనిఫెస్టోని పెట్టి ప్రజలు ప్రశ్నించే విధంగా ఏ హామీని నెరవేర్చకపోయినా ప్రశ్నించండి అని ప్రతి ఆఫీస్లో పెట్టారు. ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో పెట్టారు. అంత గట్స్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మేనిఫెస్టో ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీకు క్యాడర్ ఉందా? సమాధానం చెప్పండి. బడ్జెట్ లెక్కల్లో తప్పు చెప్తారు. మీరే బడ్జెట్లో ఇంత అప్పు ఉందని చెప్తారు. 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని చెప్పేసి మీరే చెప్తారు. రాష్ట్రం శ్రీలంకగా మార్చేస్తున్నారు జగన్, సంక్షేమ పథకాలు ఇచ్చేసని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆటంకం లేకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇయర్కి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వీళ్ళు ప్రకటించింది ఎంతో తెలుసా? ఎలక్షన్ టైంలో మేము వస్తే మా ప్రభుత్వంలో డబల్ ఇస్తానన్నాం కదా అని చెప్పి వీళ్ళ పథకాలకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి ఖర్చు 1,20,000 కోట్లు. అది కాక హెల్త్, ఆరోగ్యశ్రీ, 104 వాటి మెయింటెనెన్స్లు అన్నీ కలిపి అదొక 20,000 కోట్లు. అంటే 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీల కోసం మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే చెప్పారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, ఇవి మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలము, ఇంతకన్నా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయగల శక్తి రాష్ట్రానికి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ప్రజలకే, నేను గెలుపు కోసం లేకపోతే అధికారం కోసం మీకు అబద్ధం చెప్పను, చేయగలిగేవి మాత్రమే చెబుతాను, మీకు చేసే పథకాలు మాత్రమే, అమలు చేసే పథకాలు మాత్రమే చెప్తాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. కానీ మీరు నోటికి వచ్చినట్టు ఎంత కావాలంటే అంత, ఎన్ని లక్షల కోట్లైనా పర్వాలే మేము అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ రోజు అందుకే భయపడే మా బీజేపీ వాళ్ళు మేము మేనిఫెస్టో మేము అసలు టచ్ కూడా చేయమని చెప్పారు. ఈరోజు చూస్తే ప్రజలు ఈ కళ్ళతోటి ఎదురు చూస్తుంటే ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక్క మాటతో చేతులు ఎత్తేసారు. నేను సంపద సృష్టిస్తాను. ఎప్పుడు సృష్టిస్తారు సంపద? ఎప్పుడు ప్రజల హామీలు నెరవేరుస్తారు? మరి ఇన్ని పచ్చి అబద్ధాలా? ఇంత దారుణమా? 20 లక్షల ఉద్యోగాలు ఏమని ఒకటి స్ట్రైట్గా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హామీలు అది ఇది మాట్లాడుతున్నారు. మీ మొదటి సంతకం ఏంటి? డిఎస్సి, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానన్నారు, పెట్టారు. అది సంతకానికి పేపర్కి మాత్రమే పరిమితం అయ్యింది. ఈరోజు ఎంతోమంది పాప నిరుద్యోగులు ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసిందని చెప్పేసి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టేస్తారో అని చెప్పి ఈరోజు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళందరూ లాస్ ఆఫ్ పేలు పెట్టుకొని ఇళ్ళు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భార్యలను వదిలేసి ఎక్కడో వెళ్ళి కోచింగ్ సెంటర్లోని ఒక పూట తింటే ఒక పూట తినకుండా కష్టపడి చదివి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఈ రోజుటికి ఎగ్జామ్ పెట్టలేదు, కనీసం దాని జాడే లేదు. ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? కనీసం ఒక్కళ్ళైనా పట్టించుకునేటువంటి నాదుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? నిరుద్యోగులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, ప్రతి ఒక్క వర్గాన్ని ఈరోజు మోసం చేసి ఎవ్వరికి కూడా ఈరోజు జీవితాలు నాశనం అయిపోయే విధంగా ఎంతోమంది పిల్లలు ఈరోజు అమ్మఒడి లేక, అమ్మఒడి రాక ఎంతోమంది డ్రాప్ అవుట్లు అయిపోతున్నారు. ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. రైతులకు పెట్టుబడి సాయం లేక వాళ్ళు ఎంత నష్టపోతున్నారో ఒకసారి వెళ్ళి చూడండి. మహిళలకి ₹1 ఆదాయం ఈ ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఏ పథకం రూపంలో రాకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వెళ్ళి చూడండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం,
జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని 5 సంవత్సరాల్లో నేరుగా ఒక బటన్ నొక్కి నేరుగా బెనిఫిషరీస్ ఖాతాల్లోకే వేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ముసలామె కూడా నొక్కేస్తుంది బటను, జగన్ నొక్కడం గొప్ప ఏంటన్నారు. మరి ముసలామె నొక్కేస్తుంది అన్న బటన్ ఈరోజు మీరు నొక్కడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? బటన్ నొక్కడం అనేది ఎంత కష్టం ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు? 3,33,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 సంవత్సరాలు జగన్ ఏం చేశాడంటే 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారాగా పథకాల రూపంలో వేసాడని చెప్తాం. 3,33,000 కోట్లు అప్పు చేశాడు. జగన్ ఏం చేశాడు అని అంటే ఈరోజు ఉద్దానం గురించి కానీ, పోర్ట్స్ గురించి కానీ, మెడికల్ కాలేజీల గురించి 17 మెడికల్ కాలేజీల గురించి కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కానీ, లేకపోతే నాడు నేడు స్కూల్స్ గురించి కానీ, నాడు నేడు హాస్పిటల్స్ గురించి కానీ ధైర్యంగా చెప్పుకోగలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడనంటే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది చేశారు 5 సంవత్సరాలు అని చెప్పే ధైర్యం జగనన్న మాకు ఇచ్చారు. ఈరోజు 8 నెలల్లో మీరేం చేశారంటే ఈరోజు తలదించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మీ కార్యకర్తలకు వచ్చిందని అంటే మీరు సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాటాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల విషయంలో, ప్రజలకు అండగా ఉండే విషయంలో, ప్రజా సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏవైతే పథకాలు ప్రజలకు ఇస్తానని మాట ఇచ్చారో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అమలు చేసే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి మార్చుకొని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలకు చేస్తానన్నటువంటి పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మీ ద్వారాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.